నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు లేడీ డాన్ అరుణ లీక్స్ సంచలనాలకు కేరాఫ్గా మారబోతోందా? పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె ఫోన్లో ఏమున్నాయి? ఆ వీడియోలు ఆడియోలు ఎవరి కొంప ముంచబోతున్నాయి? పోలీసులు ఎప్పుడు ఆ వీడియోలను సేకరించబోతున్నారు? అరుణకు సన్నిహితంగా ఉండే అధికారులు రాజకీయ నేతల్లో వణుకు మొదలైందా? లేడీ డాన్ అరుణ పేరు తలుచుకుంటేనే రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు వణికిపోతున్నారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది ప్రభుత్వాధికారులు, ప్రజా ప్రతినిధుల ఆడియోలు, వీడియోల రికార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరుణ ఫోన్లలో వందల కొద్ది ఫోటోలు ఉన్నాయన్న అభిప్రాయం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐపీఎస్లతో పాటు ప్రస్తుతం సచివాలయంలో పనిచేసే కీలక అధికారుల ప్రైవేటు ఫోటోలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు అనుమతి తీసుకొని అరుణ సమక్షంలోని ఆమె మొబైల్స్లో ఉండే సమాచారాన్ని తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అరుణను అరెస్టు చేసిన సమయంలో అరుణ దగ్గర నుంచి 2 ఫోన్లు, 2 సిమ్లను సీజ్ చేశారు. ఈ ఫోన్లో ఉండే వీడియోలు, ఆడియోలు ఎవరి కొంప ముంచుతాయో అన్న భయంతో పలువురు అధికారులు, రాజకీయ నేతలు వణికిపోతున్నారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన పోలీసు అధికారులంతా ఆందోళన పడుతున్నట్లుగా తెలుస్తోంది. పలువురు నేతలు, పొలిటీషియన్లతో తనకు కావాల్సిన పనిని చేయించుకుంది. వారు మాట వినకపోతే పై స్థాయి అధికారులతో సిఫార్సు చేయించుకుంది. ఇదే అంశాన్ని ఆమె వైఖరి నచ్చని కొందరు పోలీసులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఉపయోగపడే అధికారులు, రాజకీయ నేతలతో ఫోన్లో మాట్లాడే క్రమంలో వారి వాయిస్ ను అరుణ రికార్డ్ చేసినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వారిని కలిసినప్పుడు ఫోటోలు, వీడియోలు సైతం తీసుకున్నారు. దీంతో ఏఆర్ఏఎస్పీగా గతంలో పనిచేసిన మునిరాజా బాగోతాన్ని కూడా ఆమె బయటపెట్టినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఆమె బయటపెట్టిన ఆడియోతో ఏఆర్ఏఎస్పీ మునిరాజాపై హోంశాఖ చర్యలు తీసుకుంది. లేడీ డాన్ అరుణ వల్ల ఇలాంటి వాళ్లు చాలా మంది క్రమశిక్షణ చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆమె బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తుండటంతో ఆమె కాల్ లిస్టుపై పోలీసులు దృష్టి పెట్టారు. గత 2 ఏళ్ల నుంచి ఆమె ఎవరెవరితో మాట్లాడిందే, ఎంతసేపు మాట్లాడిందే చాటింగ్ ను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ కాల్ లిస్టులో గూడూరుకు చెందిన ఓ కాలేజీ ప్రిన్సిపల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతడితో సన్నిహితంగా ఉండేదని, అతనికి ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్లు, జైలు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలకు తరచుగా ఆమె ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఓ కాలేజీ ప్రిన్సిపల్ యాజమాన్యం కూడా లేడీ డాన్ అరుణకు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో పెరోల్కి సిఫార్సు లేఖ ఇవ్వాలంటూ టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రిని సదరు వ్యక్తి కలిశారు. అందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో అరుణకు, ఆయనకు మధ్య ఎలాంటి సంబంధం ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అరుణ ఫోన్లో ఉండే వీడియోలు లీక్ అయితే ఎవరి బతుకు బస్టాండ్ అవుతుందో అన్న భయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.